బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ధర్మ రక్షణ లక్షణం విష్ణుమూర్తిలో ఉంటుంది. నివృత్తి మార్గానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రవృత్తి మార్గాన్ని చెప్పేవాడు కూడా విష్ణువే. అయితే ప్రవృత్తి మార్గాన్ని ప్రవర్తింపజేసేవాడు బ్రహ్మ. పూర్తి నివృత్తి మార్గాన్ని వైముఖ్యాన్ని చేసేవాడు శివుడు. ఇది వాళ్ళ ముగ్గురు చేసే పని. ప్రవృత్తిలో లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాల కోసం ఎవడైనా సరే విష్ణుమూర్తిని ఆశ్రయించవచ్చు. ఎందుకని మనకు ధనం కావాలి, భార్యాపుత్రులు వీళ్ళంతా కావాలి, ఇవన్నీ అనుగ్రహించేవాడు విష్ణువు. అలాగే ధర్మాన్ని ఆశ్రయించవచ్చు. ఎందుకని? విష్ణుమూర్తి ధర్మస్వరూపుడు కాబట్టి. వేదాలు, విజ్ఞానం, యజ్ఞాల యొక్క సత్ఫలితం, యజ్ఞ పురుషుడు, యజ్ఞ భర్త, యజ్ఞ భోక్త అన్ని విష్ణువే. ప్రవృత్తి నుండి క్రమంగా ఎప్పటికో ఒకప్పటికి నివృత్తిలోకి ప్రవేశించగలిగినటువంటి జీవులకి మార్గం అవుతుంది. కర్మలోకమంతా సత్కర్మలు అన్నీ కూడా విష్ణుమయమే. యజ్ఞం విష్ణుమయం, ధర్మం విష్ణుమయం, ధర్మ రక్షకుడు విష్ణువే. ఇదంతా ప్రవృత్తిలో ఉండేటటువంటి ధర్మం. ఈ మహర్షులందరూ కూడా మానవ మాతృలందరికీ అటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ మనకి గురుస్వరూపాలు. మహర్షులందరూ గురువులే. మనం గతంలో అనేక జన్మలు ఎత్తాం. ఏ జన్మలో ఏ గోత్రంలో పుట్టామో ఎవరికి తెలుసు? కాబట్టి ఈ మహర్షులందరూ మనకు తండ్రులే. ఎన్ని గోత్రాలు, ఎన్ని జన్మలు ఎత్తామో, ఏ జన్మలో ఏ ఏ ఋషి పేరు చెప్పుకొని బతికామో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళందరూ మనకి పితృ సమానులే. ఋషి సంతానం కానటువంటి మానవుడే లేడు. ఆ మహర్షుల బోధలే మనకి శరణ్యం. వాటిని అనుసరించడమే మన కర్తవ్యం కూడా. ఈ విధంగా నారదుడి యొక్క చరిత్ర అప్రఖ్యాతంగా సాగిపోతోంది. గమనించారు కదా? అయితే మరొక ఘట్టం ఏంటంటే దీంట్లో ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళాడు నారదుడు ద్వాపర యుగంలో. వాళ్ళిద్దరికీ ఒక సంవాదం జరిగింది, కృష్ణుడికి నారదుడికి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నారదా, నువ్వు చాలా కాలం తర్వాత వచ్చావు ద్వారకా నగరానికి, బాగుంది. ఇక్కడ సుఖం శాంతి రెండూ లేవు. నన్నేమో ప్రభు అంటున్నారు, కానీ ద్వారకాధీశుడేమో మా అన్న బలరాముడు. ఒక దాస్య ప్రవృత్తిలో నేను ఉన్నానయ్యా. మా నగరంలో ఏ సంఘటన జరిగినా అందరూ నా దగ్గరికే వచ్చి చెబుతారు. నేనే ఏదో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అందువల్ల నాకు శాంతి లేకుండా పోతోంది. అనేక భోగాల్లో ఉన్నాను, కానీ నాకు శాంతి లేదు. ఒట్టి భోగి భోగలాసోసుడు అని చెప్పి నిందకు కూడా గురవుతున్నాను నేను. ఎందుకని? 16,000 మంది భార్యలు, 8 మంది పట్టమహిషులు, ఇంతమందితో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాడు ఈ కృష్ణుడు అని అందరూ అనుకుంటున్నారు. భోగంలో ఉండడం అనేది బాగానే ఉంది, కానీ నిందాస్పదులుగా అసలు నాకు ఆనందంగా లేదయ్యా, శాంతి లేదు. ఇదే కాకుండా దాయాదుల యొక్క బాధలు కూడా నన్ను పీడిస్తున్నాయి. మా అన్నయ్య బలరాముడేమో చాలా బలవంతుడు,
ఆయన కీర్తేమో బాగానే ఉంది. గదుడు అనేటువంటి వాడు వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు. ఆ గదుడు మృదు స్వభావుడు, మంచివాడు అని అందరూ పొగుడుతున్నారు. నా కొడుకున్నాడు ప్రద్యుమ్నుడు, మంచి అందగాడు అంటున్నారు. అందరికీ మంచి పేర్లు పెట్టారు గాని నాకొక్కడికే ఎవరూ మంచి పేరు పెట్టలేదు. వాళ్ళలాగా నేను ఉండటం లేదని నా మీద అసూయ కొద్దీ రకరకాలుగా నన్ను అందరూ విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు పరమాత్మ. ఆహా, కేవలం లౌకికమైన ప్రశ్న అది. ఈ ప్రశ్న నారదుణ్ణి ఎవరడిగినా నారదుడు ఏమంటాడు? ఇంత అజ్ఞానం ఏమిటి, వీళ్ళంతా అశాశ్వతం అని చెబుతాడు కదా. అయితే కృష్ణుడే అడిగితే ఏం చేయాలి? అయినా కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు కదా. అందుకని నేను అడుగుతాను, నువ్వు ధర్మం చెప్పాలి, అప్పుడే అది ప్రచారం అవుతుంది అని బహుశా ఈ కృష్ణుడి యొక్క ఉద్దేశమేమో అని అనుకున్నాడు నారదుడు మనస్సులో. పార్వతీదేవి కూడా ఒకసారి పరమేశ్వరుని అడిగింది, మహాదేవా, లోకంలో కష్టపడుతున్నటువంటి జీవులకు కర్తవ్యం ఏమిటి అని అడిగింది. ఆవిడ అడిగిన ప్రశ్న తన కోసం కాదు, అంటే తన భక్తులకి, తన ఆశ్రయించిన వాళ్ళకి కష్టాలు రాకూడదు కదా, అందుకని అడుగుతోంది అమ్మ. అప్పుడు ఏం చేస్తారు ఆ పరమేశ్వరుడు? ఆమెను ఉద్దేశ్యంగా పెట్టుకొని, ఆమెను అడ్డం పెట్టుకొని మన కోసం చెబుతారు జవాబు. పురాణాల్లో ఇటువంటి సంప్రదాయం ఉన్నది. ఆ విధంగా శ్రీకృష్ణుడి యొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తూ నారదుడు అన్నాడు, ఓ కృష్ణ, తనకు వచ్చినటువంటి వ్యధ లేదా దుఃఖం ఉన్నదే, అది రెండు రకాలుగా ఉంటుందయా మాధవ. బాహ్యం, అభ్యంతరం. అంటే బయట ఉండే బాధ, లోపలి బాధ, ఇవి రెండు ఉంటాయి. ఇప్పుడు నీకున్నటువంటి ఆపదంతా కూడా అభ్యంతరమే, బయట ఉండేది. నీ లోపల ఉన్నటువంటిదే ఏదీ లేదు. అయితే బయట చూసే వాళ్ళకి ఏం కష్టం కనపడదు. ఈ లోపల వ్యధ బయట వాళ్ళకి కనపడదు కదా. అటువంటి లోపల ఉండే బాధని గనక దాటాలి అంటే నాకు తోచినది ఏమిటంటే శాంత స్వభావం కలిగి ఉండటం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. శాంతి కోరుకోవటం, అన్నదానాలు చేయటం, అలాగే అర్హత అనర్హత ఈ రెండిటితో సంబంధం లేకుండా అందరితోటి మృదువుగా ప్రవర్తించటం, ఎవరికి పూజార్హత ఉందో వాళ్ళని ఆ పూజాస్థానంలో కూర్చోబెట్టి పూజ చేయటం, ఇటువంటి పనులన్నీ చేయవయ్యా కృష్ణ అన్నాడు స్వామితోటి. నీ దాయాదులేదో నిన్ను దూషిస్తున్నారు అనుకుంటున్నావే, వాళ్ళ విషయంలో కూడా నీ మనసులో ఎలాంటి వ్యతిరేక భావం పెట్టుకోవద్దు. వాళ్ళు నీ జ్ఞాతులే కదా, వాళ్ళేమన్నా పరాయి వాళ్ళ? అందువల్ల వాళ్ళు ఏమన్నా పర్వాలేదనుకొని నువ్వు వ్యతిరేక భావాన్ని విడిచిపెట్టు. వాళ్ళందరినీ సమాదరణ చెయ్యి, వాళ్ళు బంధువులే కదా నీకు. శాంతం అనేది ఎప్పుడు గొప్ప వస్తువే కదా కృష్ణ. ఇంద్రియాలు నిగ్రహించుకోవటం ప్రతివాడికి కర్తవ్యం. ఏ వస్తువు పట్ల కూడా లోభం మాత్రం పెట్టుకోవద్దు. ఇవన్నీ ఈ మార్గానికి సహకరిస్తాయి. స్వామి, నీవు సర్వజ్ఞుడివి, సర్వశక్తిమంతుడివి, సర్వస్వతంత్రుడివి. అటువంటి నిన్ను నీ జ్ఞాతులు దూషిస్తున్నారు అనేటువంటి భావం వస్తే వాళ్ళకది క్షేమం కాదు కదా, వాళ్ళకి నాశనం తప్పదు. దానికి నీవు కారణమవుతావు. నీవు ద్వేషిస్తే చాలు, వాళ్ళందరూ నశించిపోతారు. అలా చేస్తే నీవు ఒక కర్మ చేస్తున్నట్టే కదా. శక్తిమంతుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు పరమాత్మ. అశక్తుడు ఏం చేసినా అది వ్యర్థమే. శక్తివంతుడు ఎంతో నిగ్రహంగా ఉండాలి కదా. అందుకని తనకు కోపం వస్తే తప్పనిసరిగా అవతలవాడు నశించిపోతాడు. అలా అనుకున్నప్పుడు
క్రోధాన్ని దగ్గరకు రానివ్వకూడదు కదా, ఓర్పు తప్ప ఇంకొకటి ఉండకూడదు కదా. లేకపోతే అందులో నుంచే కర్మ పుడుతుంది. ఒకడు పాపం చేస్తున్నాడు అంటే ఈ ప్రపంచంలో పాపం చేసేవాడికి ఏం జరగాలో అది శాసించబడే ఉంది, నిర్ణయింపబడే ఉంది. అది అలాగే జరుగుతుంది. కాబట్టి తాను శాంత స్వభావంతో ఉండాలి. జ్ఞానుల యొక్క లక్షణం కూడా అదే కదా. లేకపోతే ఒక కార్యాన్ని చేసి ఒక క్రోధం వల్ల ఒక దుఃఖానికి హేతువై ఒక కర్మ పుట్టి ఆ కర్మకు ఫలం అనుభవించవలసి వస్తుంది కదా అని బోధించాడు నారదుడు. ఈ మాటలు కృష్ణ భగవానుడు అంతటి వాడికి నారదుడు చెప్పాలా? ఆలోచించండి. ఆయనకి తెలియవా? అయినా సర్వజ్ఞుడైనటువంటి నీకు తెలియనిదేముంది? లోకానుగ్రహ కాంక్షతో నన్ను అడిగావు, నేను చెబుతున్నాను అన్నాడు నారదుడు. ఇది జ్ఞాని అయినటువంటి వాడు మాట్లాడవలసినటువంటి విధానం. కృష్ణుడు అంతటి వాడు నన్ను అడిగాడు కదా, నేను చెబుతున్నాను కదా అనుకోవటంలో నారదుడు. అంటే మనిద్దరి సంవాదం వల్ల లోకానికి ఈ విషయాలన్నీ వెల్లడవుతాయి. ఆ తర్వాత కృష్ణ భగవానుడి చేత పూజలు పొంది అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఏం చేశాడు ఈ మాటలన్నీ విన్న తర్వాత అనే విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ప్రవచనం మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు పంచండి, మీకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే తప్పకుండా మీ కామెంట్స్ కూడా తెలియజేయండి అని మీ వద్ద సవినీయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.